5:30 it's I. ఇప్పుడు మన ఎక్స్పల్స్ తీసుకొని వచ్చాం ఆల్రెడీ మీరు ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు మా వాడు కూడా జయంతి గారు కూడా చేస్తారు. తెల్లారు 5:30కి లెగిస్తే బాబు ఇన్ని గంటలకి వచ్చాడు. వెళ్ళి మరీ లేపాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఎందుకు పుట్టినాం అనిపిస్తుంది సార్ ఇలాంటి వాళ్ళని చూస్తే. వీఆర్ ట్రయింగ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ అవర్ యూట్యూబ్. సో స్టే ట్యూన్ టు దే వ్లాగ్స్. కొత్త ఛానల్ కాదులేండి, కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో we have a BMW beside us. It's a dream. ఏదో క్రాస్ కొనాలి. ఏదైనా కార్స్ బైక్స్ మిషన్స్ ఆర్ ప్యూర్ ఎమోషన్స్. కష్టపడదాం. సో కష్టపడి కొందాం. చూసారా మన వెనకాల ఎలా కొందో ఇట్స్ ఏ రిచ్ లుక్ వస్తుంది భలేగా. మార్కో సాంగ్ వేస్తే భలే క్లిక్ అవుతుంది అనమాట. సో సాయిరామ్. సో ఇందాక చెప్పినట్టే ఎక్స్పల్స్ రివ్యూ అయితే నేనైతే చెప్పబోతున్నాను అనమాట. ఈడేటి కొత్తగా రివ్యూలు చేస్తాడు, వ్లాగ్స్ గడు రివ్యూలోకి వచ్చామంటే జస్ట్ ఇది ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి కోసం మీ అందరికీ ఈ బైక్ గురించి తెలిసి ఐడియా ఉండుంటుంది. ఓల్డ్ ఎక్స్పల్స్ ఇది మార్కెట్లో కొత్తగా వచ్చిన ఎక్స్పల్స్ 210cc, అన్ని 210ccయే కాదనుకోకండి. సో ఇదైతే 210ccతో వస్తుంది. సో ప్రస్తుతానికి జిఎస్టీలు వేస్తున్నారు కదా, మీరైనా మంచి పవర్, మంచి ఒక ఆఫ్ రోడింగ్, ఇంకా అసలు స్పీడ్ బ్రేకర్లు ఎగ్గొట్టేద్దామంటే ఈ బైక్ ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ల మీద తీసుకెళ్తే ఉంటుంది భయ్యా. అసలు దీంతో ఉండవు, ఏదో సాఫీగా అలా వెళ్ళినట్టు ఉంటుంది. చెప్పడం ఏదో కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. సో ఇది 210cc 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. దసరాకి కానీ దీపావళికి కానీ మీరు ఒక కొత్త బైక్ తీసుకుందాం అనుకుంటే నా తరపు నుంచి బెస్ట్ సజెషన్ ఇది. ఇంకా ట్యాక్స్ కూడా పడదు. మెయిన్గా మనం డబ్బుల గురించి ఆలోచిస్తాం, మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. సో ట్యాక్స్ పడదు, దీనికి ప్యూర్ పవర్ ఉంటుంది, ప్యూర్ పవర్ బైక్ ఇది. సో డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు 13 లీటర్స్. ఇంకా ఇందులో మేజర్ అప్గ్రేడ్స్ ఏంటంటే ఇది టాప్ ఎండ్ మోడల్, టాప్ ఎండ్ కలర్, ఇది టాప్ ఎండ్ కలర్, టాప్ ఎండ్ మోడల్. ఇందులో TFT డిస్ప్లే ప్రస్తుతానికి ఇందులో మార్చింది ఏంటంటే TFT డిస్ప్లే ఇచ్చారు. ఇంకా డ్యూల్ ఛానల్ ABS, ఇంకా ఇందులో క్విక్ షిఫ్టర్ లేదు కానీ స్లిప్పర్ క్లచ్ ఉందన్నమాట. సో మిగిలిన నేను చెప్తే మీకు అంతా ఇంత ఉంటుంది కానీ ఒక యూజర్ వాడి ఫుల్ ట్యాంక్ కొడితే కాలేజ్ వరకు వెళ్తుందా లేదా భయ్యా అనేవి చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి
మనం అయితే ఒక్కసారి దీని యూజర్ ఆల్రెడీ మన ఛానల్లో కనబడి ఉంటారు. మేమంతా ఒక కమ్యూనిటీ అనమాట. సో మనం కమ్యూనిటీ గురించి లాస్ట్లో మాట్లాడదాం, యూజర్ని ఒక్కసారి వెల్కమ్ చెప్దాం. సో చూస్తున్నారు కదా ఇతనే అనమాట. ఇతనే అంటే కొత్తగా ఉంది. మా స్కూల్ సీనియర్, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో ఆ బైక్ తందే అనమాట. తను కూడా ఒక్కసారి ఒక డీటెయిల్, అసలు బైక్ ఏంటో కూడా ఒకసారి ఇన్ డీటెయిల్ ఒకసారి భయ్యా, ఒక్కసారి మా వాళ్ళకి యూజర్స్కి బైక్ ఎలాంటిదో, దసరా కొనగలరా లేదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఎంత కష్టపడి కొన్నారు అది మాకు తెలుసు, వాళ్ళకి తర్వాతలో చెప్దాం. ఒకసారి కొద్దిగా దీని డీటెయిల్స్ చెప్తే మీ ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు దే వ్లాగ్స్. చాలా బాగా కష్టపడి వచ్చాడు, తెలుసు ఆ కష్టం ఏంటో. సో బాగా సపోర్ట్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారు. అందరూ కష్టపడదాం, అయినా అదంతా సెకండరీ పార్ట్. సో బండి గురించి అయితే ఫ్రమ్ 5 years అనమాట అవైట్ చేశాను అనమాట. యాక్చువల్లీ 210 వస్తుందని అప్పటికి తెలీదు. ఎక్స్పల్స్ 200 కావాలి, మెయిన్లీ ఆఫ్ రోడ్ అంటే పిచ్ అనమాట. సో అలాగా మరీ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అని కాదు, అలాగా స్మూత్గా అలా క్రూజ్ చేస్తూ అలా హైవేస్లో కూడా అలా వెళ్తూ అలా ఫీల్ అవ్వాలి, అంతే రైడ్ ఫీల్ అవ్వాలి. బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. సో దానికి తగ్గట్టుగా అన్నీ ఆల్రౌండర్ అన్నట్టు బండి కావాలి అనుకున్నా, నాకు ఇది ఒక్కటే కనిపించింది, అది కూడా బడ్జెట్లోనే. సో ఇది ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఇంకా 200 to 210 అప్గ్రేడ్ అయ్యాను అనమాట. ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం, ఎందుకంటే దాంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి. అలాగని మరీ బ్యాడ్ అని కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఫుల్లీ అప్గ్రేషన్ అనమాట. ఫుల్లీ టోటల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం అంతా మార్చేసాడు 200కి 210కి. సో ఇది మేజర్ అప్గ్రేడ్ అనమాట. సో ప్రెజెంట్ అయితే మీరు దసరాకి నాకు తెలిసి ఆఫర్స్ పెడతాడు. నేను కొన్నప్పుడు అయితే ఎలాంటి ఆఫర్స్ లేదు, స్టార్టింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఏం లేదనమాట. సో ఇది ఫోన్స్ కాదు కదా భయ్య, ఫోన్స్ కాదు, ఫోన్లకి అయితే ఓపెనింగ్ ఆఫర్స్, బైక్స్ కాబట్టి మా జయంత్కి కూడా అయితే సజెస్ట్ చేశాను అనమాట తీసుకోమని. కానీ కొద్దిగా ఈజే కొంచెం హై సీసీ క్లాస్ పర్సన్, అంటే హీ ఎక్స్పెక్ట్ మోర్ పవర్ ఫ్రమ్ ఎనీ బైక్. సో తర్వాత మాట్లాడదాం. సో భయ్యా చెప్పినట్టు ప్రస్తుతానికి అయితే పెట్రోల్ ఎథనాల్ కలిపేస్తున్నారు కాబట్టి ఇది 20 పెట్రోల్తో వస్తుంది. ఇది మీరు పాత ఎక్స్పల్స్ ఇంకా కొత్త ఎక్స్పల్స్తో కంపేర్ చేస్తే అది 5 స్పీడ్, ఇది 6 స్పీడ్ అనమాట. డ్యూల్ ఛానల్ ABS వస్తుంది ఇందులో. ఇంకా 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఫుల్ ట్యాంక్ కొడితే ఎంతవరకుకి తిరిగేచ్చు అంటారు? నా బండి అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది, మీ బండికి సో ఓకే, మనం అన్ని విధాలుగా నడుపుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక 380 to 400 అన్నట్టు వెళ్ళొచ్చు. లేదు మనం మంచిగా క్రూజ్ చేస్తున్నాం, బండి బాగా తీస్తున్నామని అంటే ఈజీగా 430 km దాకా కూడా వెళ్తుంది అనమాట. సో మనం నడిపిన దాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రైడింగ్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని బట్టి వెళ్తుంది అన్నమాట. ఈజీగా మీరు యావరేజ్గా 400 అయితే వెళ్ళిపోవచ్చు. స్లిప్పర్ క్లచ్ అంటే చాలా మంది తెలిసి ఉండదు, ఒకసారి చెప్తా. స్లిప్పర్ క్లచ్ అంటే మాకు స్లిప్పర్ క్లచ్ అనమాట. అదేంటంటే లైక్ మనం హై గేర్స్ చేస్తున్నప్పుడు మనం చాలా వరకు నార్మల్ బైక్స్కి అయితే క్లచ్ మూసి ఇచ్చేయాలి. సో దీనికి ఏంటంటే హైయర్ RPMs మనం క్లచ్ మూయకుండా గేర్ షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అది మెయిన్ దాని స్లిప్పర్ క్లచ్ ఇది. సో వీల్ ఏంటంటే లాక్ అవ్వదు అనమాట, సో గ్లైడ్ త్రూ అయిపోతుంది అనమాట. సో అది అంతేగాని మేజర్ ఆలోచించాల్సింది ఏం లేదు, సింపుల్ థింగ్ అనమాట. నాకన్నా భయ్య బాగా రివ్యూ చెప్తాను, ఎందుకంటే యూజర్ కాబట్టి. నా బండి రివ్యూ అయితే నేను బాగా చెప్పేసుకుంటాను, ఎందుకంటే నా బండి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత బాగా తెలుసుకుంటాం. ఈ బండి అయితే భయ్యని పువ్వుల్లా పెట్టుకొని చూశాడు. భయ్య స్టోరీ కూడా చాలా ఒక మోటివేటింగ్ ఉంటుంది, అది మాకు మాత్రమే తెలుసు. తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియోలో లాస్ట్లో పెడతా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు టార్క్ విషయానికి వస్తే, సో టాప్ టార్క్ వచ్చేసి 24 nanometers టార్క్, మ్యాక్స్ టార్క్. కానీ ఇది ప్రొడ్యూస్ చేసి 20 మాత్రమే. టాప్ స్పీడ్ మీరు ఎంత క్రూజ్ చేశారని చెప్తారు? కంపెనీ అయితే ఏం చెప్పలేదు టాప్ స్పీడ్, లైక్ అంటుంది 140 అలా వెళ్ళిపోతుంది అది ఇది. నేను ప్రెసెంట్ ఒక 110, 115 వరకు అలా వెళ్ళా అనమాట. లాస్ట్ టైం నేనే 120 కొట్టాను ఇంత. అవునా? ఓకే. సో అంటే లాస్ట్ టైం నేను స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. ఆ వీడియోలో ఇది మన స్టార్టింగ్ ఈ బైక్ మనకు అప్పుడే వచ్చింది. అప్పుడు నేను తొక్కాను, ప్యూర్ పవర్. నా ఎంటీ ఫీల్ అవుతుంది అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తే. నాకైతే పర్సనల్గా ఈ బైకే నచ్చింది. లైక్ ఓకే, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని వెళ్ళొచ్చు, బట్ హై స్పీడ్స్ కొద్దిగా అంటే రోడ్స్ చూసుకోవాలి. ఇప్పుడు మేమైతే ఖాళీ హైవేస్ అయితే ఓకే, యూ కెన్ క్రూజ్. ఇందాక కూడా మీరు చూసే ఉంటారు, అలా మాత్రం రైడ్ చేయకండి, మొత్తం పోతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం,
చాలా మటుకు కేసులు ఇప్పుడు అవే. సో దీని టాప్ స్పీడ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది 160. ఇది ఆఫ్టర్ మార్కెట్ మీరు వేసుకున్నారా లేకపోతే అలా లేదు, మొత్తం కంపెనీ ఇచ్చిందే. నేనైతే ఏం మార్చలేదు, ఫుల్లీ స్టాక్ బైక్ అనమాట. బేస్ మోడల్ కూడా ఇవి వేస్తారా? బేస్ మోడల్కి బ్యాక్ ఆ టాప్ బాక్స్ పెట్టుకోవడానికి అది రాదనమాట. ఓకే. అండ్ ఈ విండ్ స్క్రీన్ కూడా రాదు, చాలా షార్ట్ స్క్రీన్ వస్తుంది. అండ్ నకల్ గార్డ్స్ ఉండవు. అండ్ బేస్ మోడల్కి అయితే ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ కాదు ఏబిఎస్. సో మేజర్ ఇవైతే ఇవే. అసిస్టెన్స్ క్లిప్ క్లచ్ రెండు ఉంటుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ యాజ్ సేమ్, అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ కానీ అంతే. కానీ వెయిట్ ఇంకా సీట్ హైట్ డిఫరెన్స్లో బేస్ మోడల్లో కొద్ది డిఫరెన్స్ ఉంది. కానీ ఈ కలర్ మీకు చూస్తుంటే మాకు మాత్రం BMW GSA గుర్తొస్తుంది. మీకు ఏం గుర్తొస్తుంది మాకు తెలియట్లేదు. కానీ నాకైతే ఇక్కడ నేను మీ యాంగిల్ నుంచి చూస్తుంటే BMW GS గుర్తొస్తుంది అనమాట. BMW అంటే ఆ టాప్ మోడల్ బైక్ అంటే ఎవరికైనా ఇష్టం. సో మెయిన్లీ ఆ లుక్ అండ్ ఫినిష్ ఉంటుంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని లైక్ ప్రస్తుతం నేనైతే తొక్కలేకపోతున్నాను. బైక్ కష్టపడి ఆడ బైక్ అక్కడ తెచ్చాను. ఈ బైక్ అయితే మనం డ్రైవ్ చేయలేము ప్రస్తుతానికి, ఎందుకంటే ఆల్రెడీ మనం డ్రైవ్ చేసాం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఏ ప్యూర్ ఎక్స్పల్స్. మీరు కానీ ఒకవేళ కొనాలనుకుంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు ఈ హోండా హీరో ప్రీమియం మద్దిలపాలెం, ఇదేం ప్రమోషన్ కాదు. అక్కడికి వెళ్ళి ఒకసారి ఒక టెస్ట్ రైడ్ అయ్యండి, మీకు క్లారిటీ వస్తాయి. సూపర్ బైక్స్ కరిజ్మా XMR కూడా అవన్నీ అక్కడే ఉంటాయి. సో ఈ బైక్కి ఇంతే అని నేను చెప్పుకోవచ్చు. కానీ నెగిటివిటీస్ కూడా ఒకసారి అడుగుదాం. నెగిటివిటీస్ ఏమైనా ఉన్నాయి భయ్యా? నెగిటివిటీస్ అంటే లైక్ వేరే నేను కనుక్కున్నా అనమాట, వేరే ఎక్స్పల్స్ డెలివరీస్ అయ్యాయి కదా. సో వాళ్ళ నుంచి వచ్చింది ఏంటంటే ఒక్కొక్క ఎక్స్పల్స్లో ఏదో ఒక ఇష్యూ అయితే ఉంది. సో అది రెక్టిఫై చేయాలన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ బల్ కాబట్టి కొంచెం ఉండొచ్చు. బట్ కంపెనీ వీడియో చూసి కొంచెం అవన్నీ సాల్వ్ చేయాలన్నమాట. నా బండిలో ఇష్యూ ఏంటంటే బ్యాక్ డిస్క్ బ్రేక్ సౌండ్ వస్తూ ఉంది. సో అది లైక్ 3 days నుంచే స్టార్ట్ అయ్యింది. సో అది నేను ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది, ఇచ్చాను. బట్ అది ఇంకా సాల్వ్ అవ్వలే. వాళ్ళు మళ్ళీ 2 weeks వాడేసి తెమ్మన్నారు. మళ్ళీ వెళ్తే లేదు భయ్యా మీరు ఎక్కువగా పెట్టద్దు, బండి అలాగ ఓపెన్ చేయించద్దు, ఒక సెకండ్ సర్వీస్ అది సాల్వ్ అవ్వచ్చు, సో మీరు అలా రన్ చేయండి అనేసి చెప్పారు. సో అదొక్కటే నెగిటివిటీ, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ చాలామందికి హైట్ ఉంటుంది బండి, వెయిట్ కూడా ఎక్కువ అనేసి అనిపిస్తుంది. లైక్ షార్ట్ రైడర్స్కి వెయిట్ అది ఉంటుంది కొంచెం. నా హైట్ అయితే 5'8" అనమాట. సో ఒక మ్యాక్సిమం 5'6" హైట్ ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట బండి. సో బైక్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 5'5" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తొక్కపడేయచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో హైట్ ద్వారా అయితే నో ఇష్యూస్. కానీ నాకు మాత్రం మెయిన్ మనం ఇప్పుడు వాడేదానికి ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి ఓపెన్ చైన్ కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే మీరు కానీ ఫ్యామిలీ కానీ ఒక అమ్మాయిని కానీ ఎక్కించుకోవాలి అనుకుంటే వెనకాతలు ఎక్కించుకోండి, అమ్మాయిని ఎక్కించుకోండి. కానీ అమ్మని ఎక్కించుకున్నారు అనుకోండి కొద్దిగా మమ్మీ గారు ఆంటీ గారు ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. సో అయితే లిటరల్లీ భయం అనమాట అక్కడ. ఎందుకంటే నా బండికి ఇప్పుడున్న ప్రస్తుతం బండికి మీరు అప్ షిఫ్ట్ చేసేటప్పుడు టార్క్ మీరు ఎక్స్పీరియన్స్ కొద్దిగా జలక్కిస్తారనమాట, బాడీలో వైబ్రేషన్ నాకు వస్తుంది. సో ఆ వైబ్రేషన్ కొద్దిగా పడిపోతాం అనేది భయం వస్తుంది. కానీ గార్డ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ బేస్ మోడల్ గార్డ్ ఉండదు. టాప్ ఎండ్కి వెళ్తే టాప్ ఎండ్కి బేస్ మోడల్కి జస్ట్ 10,000 డిఫరెన్స్ ఉంది. 10 to 15 ఉంటుంది, 10,000 to 15,000 డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మీకు ఒకసారి దగ్గర రండి, మీకు మొత్తం ఆన్ హ్యాండ్స్ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట. సరే దగ్గర రండి. సో ఇది TFT డిస్ప్లే, ఇది టాప్ ఎండ్ కాబట్టి TFT డిస్ప్లే వచ్చింది. బేస్ మోడల్ అయితే నార్మల్ LCD డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రీమియం లాక్ వస్తుంది చూడండి. హీరో ఎక్స్పల్స్ మేక్ న్యూ ట్రాక్స్, ఇట్స్ ఏ హై ఫీల్ అనమాట. సో ఇప్పుడు మనం మోడ్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బటన్స్ కూడా కొద్దిగా ప్రీమియం ఫినిష్ ఇచ్చారనమాట. నేను చెప్పాను కదా ఇందాక, అది BMW GSకి ఎగ్జాక్ట్ ప్రింట్ లాగా ఉంటుంది, ఒక కొడుకులాగా ఉన్నది అనమాట. ఫాదర్ అయితే ఇది సన్ అనమాట. సో లాంగ్ ప్రెస్ చేస్తే మోడ్స్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. చూడండి లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే బైక్స్లోకి వెళ్తే ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ ABS మోడ్స్. సింగిల్ ప్రెస్ చేస్తే సైడ్కి వెళ్ళింది చూసారా. ట్రిప్ 1 ట్రిప్ 2 ఇది బేసికల్లీ మనం ఏమైనా ట్రిప్లకి వెళ్తే పెట్టాలి, మనం జనరల్గా వెళ్తూ ఉంటాం. ABS మోడ్స్కి వెళ్తే ABS మోడ్స్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ వస్తుంది. సో ABS మోడ్స్ ఏంటంటే ఈ బైక్ మోడ్స్ అనమాట. ABS రోడ్, ట్రైల్,
అండ్ ఆఫ్ రోడ్. ఇందాక నేను చెప్పాను కదా రోడ్ ట్రైల్ ఆఫ్ రోడ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆఫ్ రోడ్లో పెట్టి లాస్ట్లో ట్రై చేద్దాం, ఆఫ్ రోడ్లో పెట్టి ఉంచుదాం అనమాట. సో ఇందులో ఇంకోటి మీకు విషయం చెప్పాలి ఏంటంటే హెడ్ ల్యాంప్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ అవ్వంట. ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళి ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది, ఎపీరియన్స్లోకి వెళ్ళి ఇది ఆటోలో పెడితే డిఆర్ఎల్స్ ఎవ్రీ టైం ఆన్లైన్ ఉంటాయి. నా బైక్ కూడా డిఆర్ఎల్స్ ఆటోమేటిక్గా ఇంజిన్ ఆన్ చేసే ప్రతిసారి ఆన్లైన్ ఉంటాయి. కానీ మెయిన్ హెడ్ ల్యాంప్ అనేది ఆటోలో పెట్టడం వల్ల నైట్ టైమే ఆన్ అవుతుంది అనమాట. మిగిలింది డే నైట్ మీకు తెలిసే ఉండాలి. సో ఆటోలో ప్రస్తుతానికి మనం ఒకసారి ఆన్ చేసి వద్దాం, డిఆర్ఎల్స్ ఆన్ అవుతాయంట, మిగిలిన మెయిన్ హెడ్ ల్యాంప్ ఆన్ అవ్వదు. అది మనం ఇక్కడ పాస్ బైక్ కూడా మళ్ళీ మనం తర్వాత ఇచ్చుకోవచ్చు. జస్ట్ పాస్ బై అంటే జస్ట్ మనం బ్యాక్ పుష్ చేస్తే పాస్ బైక్ హెడ్ ల్యాంప్ ఆన్ అవుతూ ఉంటుంది. చూసారా, పాస్ బైక్ లెస్ లైట్. ఇది మామూలు ఇంజిన్ ఆన్ చేయకుండా ముందు పాస్ బై. అదే మనం ఫ్రంట్కి పుష్ చేస్తే ఆటోలో ఉంది కాబట్టి నైట్ టైం ఆన్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు డిఆర్ఎల్స్ ఆన్ చేద్దాం అనమాట. సో ఒక్కసారి చూసారా డిఆర్ఎల్స్ ఆన్లో ఉన్నాయి. సో ఇప్పుడు బీట్ కూడా తర్వాత వినిపిస్తా. సో ఇప్పుడు హజార్ లైట్స్ కూడా ఒకసారి ఆన్ చేద్దాం ఆఫ్ చేసి. నాకైతే బాగా నచ్చిన హజార్ లైట్స్, ఎందుకంటే హజార్ లైట్స్ నా దాంట్లో లేవు. ఐ మిస్ హజార్ లైట్స్. ఖచ్చితంగా నేను నా బైక్లో ఇంక్లూడ్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే హజార్ లైట్స్. ఇందులో హజార్ లైట్స్ కూడా బాగున్నాయి, ఎల్ఈడివి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వచ్చేద్దాం. బీట్ ఏందండి. సో రండి ఇప్పుడు మైక్ తీసి మీకు బీట్ వినిపించబోతున్నాను అనమాట నేను. సో ఇప్పుడైతే చూడండి బీట్ ఎలా ఉంటుంది అనేది. ఇంజిన్ ఆన్ చేసేటప్పుడు 2 minutes ఆగాలి లేదా పెట్రోల్ ఫ్లో వెళ్ళడానికి. సో ఇప్పుడు బీట్ మరీ క్లోజ్ కాకుండా పోనీ. ఓకే, లెట్స్ స్టిక్ దిస్. సో చూస్తున్నారు కదా బీట్ ఎలా ఉందో మీకు. మీరు ప్యూర్ బీట్. ఇది మైక్ చాలా దారుణంగా రికార్డ్ చేస్తూ ఉండాలి. సో బీట్ నాకైతే ప్యూర్ పవర్ లాగా అనిపిస్తుంది. సో కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ. సో ఒకసారి రేమ్ చేద్దాం. ఎలాగుందో ప్యూర్ పవర్. అందుకే నేను చెప్తున్నా బీట్ మన హార్ట్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఫోకస్ అంతా బీట్ మీద సూపర్ అనమాట బీట్. ఇంకా బీట్ చూశారు కదా, అసలు నేను మాట్లాడేది మీకు వినబడిందా లేదో తెలియదు కానీ బీట్ మీదే ఫోకస్ చేయండి. బీట్కి మెంటల్ వచ్చేస్తుంది అసలు. సో ఇంకా మీరు ఇందులో ఒకటి ఇంక్లూడ్ చేయడం మర్చిపోయినా, ఒకసారి మళ్ళీ దగ్గర రండి. ఇందులో మీరు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా, ఫోన్లో కానీ గోప్రోలో కానీ ఛార్జింగ్ అయిపోయినా ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉందన్నమాట. ఇది యూఎస్బి పాటలు వినడానికి కాదు. సో డైరెక్ట్ దీన్ని మన గోర్లు లేవమ్మా. సో ఓపెన్ చేయడానికి మన తిప్పలు పడాలి. ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది మన గోర్లు లేవు, చూసారా, గోర్లు తినేసామన్నమాట. సో గోర్లు కొరికేస్తాం. సో ఇది ఇక్కడ మీరు గోప్రో కానీ ఎనీ మౌంట్ ఎనీ Insta360 కానీ ఇక్కడ డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మన బ్యాటరీ నుంచి డైరెక్ట్ పవర్ ఛార్జ్ అవుతుంది అంతే. దీని రివ్యూ ఇప్పుడు అయిపోయింది. బీట్తో పాటు మంచి ఇంట్రో పడితే బైక్ది ఎలా ఉంటుందో చూస్తారు కదా. సో ఇప్పుడు మీరు బీట్లోకి మంచి ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేద్దాం పదండి. నేను తీను స్పెసిఫిక్గా. సో మా ఫ్రెండ్ అయితే, మా ఓనర్ గారు అయితే తీస్తారనమాట ఈ బైక్ని. సో ఇక్కడే ఉన్నారు. సో లెట్స్ టెస్ట్ ఇట్ ఇన్ ఆఫ్ రోడ్. సో దట్స్ ఇట్. లాస్ట్లో ఇంట్రో కూడా ఉంది, మర్చిపోకండి. భయ్యా కాస్త హార్డ్ వర్క్ ఎలా ఉందంటే ఈ బైక్ కోసం. మీరు ఒక ట్రూ మిడిల్ క్లాస్ బాయ్ ఎలా ఉంటారో, ఈ ఒక బైక్ డ్రీమ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. సో స్టార్టింగ్లోనే చూసుంటారు, అది లాస్ట్లో ఉంటుంది. సో స్టే ట్యూన్. లెట్స్ గో ఫర్ ద ఇంట్రో. ప్రజెంట్ ఆఫ్ రోడ్లో పెట్టాం మనం, జస్ట్ చిన్న ట్రై చేద్దాం అన్నమాట. ఆర్పిఎం కలర్ కూడా మారింది బ్రో. ఇక్కడ లెమన్ కలర్ వచ్చింది ఆర్పిఎం. సో ఆల్రెడీ ఫస్ట్ గేర్లో ఉందన్నమాట. సో మనం వచ్చింది